ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వర్తమానాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు వాక్యమును అందించి మీ బిడ్డలను మిమ్మలను ఆత్మీయంగా ఎదిగింపచేయాలని ఆశతో ఆరాటంతో మీ మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు కాదు? దయచేసి గమనించండి. దేవుని వాక్యం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్పుకుందాం. రైట్, మంచిది. కీర్తనల గ్రంథము నుండి 1వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ దగ్గర ఏమైనా బైబిల్ ఉంటే దయచేసి బైబిల్ తీసి మీరు కూడా నాతో కలిసి చదవండి. తప్పక దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కీర్తనల గ్రంథము నుండి 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడి బలపరచుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు నీ ఆనందం, ఈరోజు నీ సంతోషం దేని యందు ఉండాలి అనేది ఎప్పుడైనా ఆలోచించావా? కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నా ఆనందం నా సంతోషం బైబిల్ నందే, ధర్మశాస్త్రమునందే. ఈరోజు చాలామంది లోక సంబంధమైన వాటి విషయాల్లో ఆనందిస్తున్నారండి. లోక సంబంధమైన వాటి విషయాల్లో సంతోషిస్తున్నారు. దేవుని వాక్యం అంటుంది, బైబిల్ని చదివి నువ్వు సంతోషించగలిగితే గాక నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు విశ్వాసులు. చాలా మంది దేవుని మందిరంలో సంతోషంగా ఉండలేరండి, ఆనందంగా ఉండలేరండి. కారణం ఏంటంటే, ఇటు దేవుని మందిరానికి వస్తారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా మంది సీరియల్ చూస్తూ సంతోషిస్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఎంతమంది ఉన్నారండి ఈరోజు? స్త్రీల్లో చాలా మంది, పురుషుల్లో చాలా మంది, యవనస్తుల్లో చాలా మంది. సీరియల్ చూసి ఆనందించేటువంటి నీ జీవితంలో, సినిమాలు చూసి ఆనందించేటువంటి నీ జీవితంలో, లోక సంబంధమైనటువంటి వాటిని చూసి ఆనందించేటువంటి నీ జీవితంలో దేవుడు ఎలా మేలు చేయగలడు? దావీదు భక్తుడైతే వాక్యాన్ని చదివి ఆనందిస్తున్నాడు. దావీదు భక్తుడైతే ప్రార్థించి ఆనందిస్తున్నాడు. తన ఆనందం అంతా ఎక్కడ తెలుసా? దేవునిలోనే. దేవుని వాక్యం అంటుంది, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటుంది. ఈరోజు నువ్వు సంతోషించాలని ఆశపడుతున్నావు. నీవు భార్యతో సంతోషంగా ఉండాలి అన్నా, భర్తతో సంతోషంగా ఉండాలి అన్నా, పిల్లలతో సంతోషంగా ఉండాలి అన్నా, కుటుంబంలో నీవు సంతోషంగా ఉండాలి అన్నా, నీ సంతోషాన్ని నీవు దేవునికి తెలియచేయాలి అన్నా, దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఉదయాన్నే వాక్యం చదవటం ప్రారంభించాలి, ఉదయాన్నే ప్రార్థన చేయటం ప్రారంభించాలి, ఉదయాన్నే దేవునికి బలులు అర్పించటం ప్రారంభించాలి. ఎప్పుడైతే ఈ విషయాన్ని నువ్వు చేయగలుగుతావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు నొక్కి వక్కాళించి చెప్తున్నాడు, నా ఆనందం యేసులోనే, నా సంతోషం యేసులోనే. సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేని యందు ఆనందిస్తున్నావు? లోకములో కనబడేటువంటి రంగురంగులను చూసి ఆనందిస్తూ పొంగిపోతూ ఉన్నావా? లేదు, వాటి ద్వారా నువ్వు ఆనందించొద్దు. వాక్యమును చేతపట్టు, చదువు, ప్రార్థించు. నీకు దేవుడు నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. ఈ రోజే నీ వాక్యం చదవటం ప్రారంభించు. తప్పక దేవుడు నిన్ను దీవించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. తలలు ఉంచుతావా? కన్నులు మూసుకుంటావా? దయచేసి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగిన సహాయం చేయండి. ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆనందం లోక సంబంధమైనదిగా ఉండడానికి వీల్లేదు నాయన. వాక్యం చదివి ఆనందించేవారిగా, ప్రార్థించి ఆనందించేవారిగా, నీ సన్నిధికి వెళ్ళి ఆనందించేవారిగా అనేకులను ఆయుత్తపరిచి, బలపరిచి, అభిషేకించి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.